జీవితమే ధన్యం. అంటే వాళ్ళు సరిపోతే మనం సరిపోతాం, కానీ యాది విలువైంది అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మరణము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, అంటే మన మరణం, మన ప్రజలందరి మరణం ఆయన దృష్టికి విలువైందే. కానీ ప్రజలందరూ ఆయన పిల్లలే, మరి ఎందుకు విలువైంది కాదు చెప్పు. కానీ వాళ్ళ ప్రజలందరూ నిజమైన స్వామిని ఆయన సృష్టికర్త సృష్టిని సూచించి, సృష్టికర్త మనుషులను సూచిస్తూ, మనుషులందరినీ సూచిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. కానీ వాళ్ళ మరణం విలువైంది కాదు. సృష్టికర్తను పూజించి ఆరాధించి వారి మరణమే విలువైంది, గొప్పది, అది మంచిది, శ్రేష్టమైంది. దాని మీద మనం ఆనందించాలా, సంతోషించాలా. అది వాక్యం తెలియజేస్తుంది. మరొక వాక్యంలో ఈ వాక్యాలు అధికారించి, ఎందుకంటే ఒక వాక్యంలో ఇవ్వడం తనిగే ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి గమనించాలా, దేవుని యందు విశ్వాసులారా, అయ్యలారా, పెద్దలారా, అమ్మలారా, అక్కలారా, యెహోవా భక్తులు మరణం విలువైంది అంటున్నాడు. దావీదు యెహోవాను మరణించాడమ్మా, యెహోవా భక్తుడు ఆయన కూడా. అంతే, అర్థమైందా? రాజులు మరణించారా బైబిల్లో? వాళ్ళు యెహోవా భక్తులే. అంటే జీవంగల దేవుని భక్తులలో, వాళ్ళు అనంత దేవుని అనాది దేవుని భక్తులలో, శూన్యంలో సృష్టిని చేసిన మహా సృష్టికర్త యెహోవా భక్తుల మరణము విలువైనది యెహోవా దృష్టికి, ఆయన దృష్టికి. పరమందున్న దేవునికి, పరలోకమందున్న దేవునికి, ఆ నిత్య జీవమందున్న దేవునికి, ఆ స్వర్గంలో ఉన్న ఆ స్వర్గనాథునికి, యేసుక్రీస్తు నాథునికి, సర్వేశ్వరుడైన దేవునికి విలువైనది ఆయన దృష్టికి.